51 plus 52 plus 53 plus so on up to 100. అంటే 51 నుంచి 100 వరకు నెంబర్స్ అన్నిటిని యాడ్ చేస్తే వాట్ ఈస్ దట్ క్వాంటిటీ, వాట్ ఈస్ దట్ నెంబర్ అని చెప్పేసి అడుగుతున్నాడు అన్న. చూద్దాం ఒకసారి. 51 ప్లస్ 52 ప్లస్ 53 సో అప్ టు ఎంత వరకు అన్న 100 వరకు యాడ్ చేయమంటున్నారు. యాడ్ చేయాలంటే సో ఇలాంటి సమ్మలు ఏం చేయాలంటే మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అని ఉంటుంది నాన్న. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇది ఏంటంటే ఫస్ట్ టర్మ్ ఏ నాన్న, ఏ ఈక్వల్ ఎంత 1 రా. అంటే కామన్ డిఫరెన్స్ నాన్న, అంటే ప్రతిదానికి డిఫరెన్స్ ఎంత ఉంది నాన్న. సో 52 మైనస్ 51 అంటే 1, 53 మైనస్ 52 అంటే 1, అందుకే కామన్ డిఫరెన్స్ డి ఈక్వల్ ఏంట్రా 1. సో ఈ లాస్ట్ నెంబర్ ఉంది కదా, ఈ లాస్ట్ నెంబర్ని మనం ఏమనుకున్నాం అంటే ఏఎన్ అన్న. ఏఎన్ అంటే ఎంత టర్మ్ అని, ఆ సిరీస్లో ఎంత టర్మ్ అని. ఎన్ వాల్యూ మనకు తెలియదు, సో ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఏఎన్ ఫార్ములా ఏంటంటే ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి నాన్న, రైట్. సో ఏ ఎంత 100 ఈక్వల్ టు ఏ అంటే 51 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి అంటే ఎంత 1. ఈ 51 ఇట్లా తీసుకురండి. సో 100 మైనస్ 51 ఈక్వల్ టు ఎన్ మైనస్ 1 అన్న. 49 ఈక్వల్ టు ఎన్ మైనస్ 1, ఎన్ ఈక్వల్ టు 49 ప్లస్ 1 రా. ఎన్ ఈక్వల్ టు ఏంట్రా 15 అన్న. అంటే మొత్తం ఎన్ని నెంబర్స్ ఉన్నాయన్న, సో 50 నెంబర్స్ ఉన్నాయా. ఇప్పుడు సమ్మకి ఫార్ములా ఏంటంటే ఎస్ఎన్ ఈక్వల్ టు ఎన్ బై 2 ఇంటూ ఏ ప్లస్ ఏఎన్ అన్న. సో ఎన్ అంటే ఏంటన్నా, ఎన్ అంటే 15 అన్న. 50/2 ఇంటూ ఏ అంటే 51 ప్లస్ ఏఎన్ అంటే ఏంటన్నా 100 అన్న. 2 1s 225 సార్. సో 25 ఇంటూ 151 అన్న. సో 25 1s అన్న 25 2 25 5s 125 127 రా. సో 7 ఇక్కడ పెడితే మనం ఇక్కడ 1 వస్తుంది. 25 1s అన్న 25 ప్లస్ 12 అన్న 37 అన్న. అంటే సమ్ చేస్తే ఏమొచ్చిందిరా 3775 అన్న. అంతే.